భార్గవి గారు యా ఈ రోజు ఏం చేస్తారు మరి? రాజ్మా గార్లిక్ కర్రీ. రాజ్మా గార్లిక్ కర్రీ. ఓకే ఓకే విన్నారు కదండి, మరి రాజ్మా గార్లిక్ కర్రీ అంట. మరి ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన రాజ్మా 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేసేద్దామా? టైం స్టార్ట్ చేసేనా? చేసేయండి. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాము. ఓకే. సో రాజ్మా ఉడికించేసారా? అవునండి. ఉల్లిపాయలు మనకు బాగా కొంచెం వేగుతున్నాయండి. ఓకే. వెల్లుల్లిపాయలు ఒక 2-3 మినిట్స్ మనం వాటర్ లో బాయిల్ చేసుకున్నాము. అంటే పచ్చివి అయితే మనకి ఘాటు ఎక్కువ ఉంటుంది, సో కొంచెం వాటిని ఘాటును తగ్గించడానికి ఒక 2-3 మినిట్స్ నేను బాయిల్ చేశాను వాటర్ లో. ఇవి బాగా వేగిపోయాయండి. ఓకే. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. టమాటా పేస్ట్ వేద్దాం. ఓకే. టమాటా ప్యూరీ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం రాజ్మా వేసుకున్నాము. ఓకే. దీనికి తగ్గట్టు మామూలుగా ఎక్కువ ఉడకపెట్టాను, దీనికి తగ్గట్టు కొంచెం వేసుకున్నాము. జీడిపప్పు పేస్ట్ వేద్దాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఉప్పు వేసారా? వేసాను. అంటే సైంధవ లవణం. అవునండి. అంతేనా? అవును. ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఓకే అయిపోయిందండి. మనం కొత్తిమీర వేసుకుందాం. ఓకే. కంప్లీట్ అయిపోయినట్టేనా? అయిపోయింది. అయిపోయిందండి. అయిపోయిందా? యా. సొరకాయ కప్పేసింది. ఇలా పెడదాం పాపం. ఓకే. ఓకే. సో టైం ఏమో 7 నిమిషాల 23 సెకండ్లు అయిందండి. భార్గవి గారు చాలా చిన్న ఏజ్లో, అంటే ఈ ఏజ్లోనే హెల్దీ ఈటింగ్ అలవాటు చేసుకున్నారు. హెల్దీ కాంపిటీషన్ పరంగానే కాకుండా ఒక జీవన శైలి విధానంగా, ఒక లైఫ్ స్టైల్ భాగంగా సెట్ చేసుకొని తనని తన ఫ్యామిలీని ఎలా టేస్టీగా వంటలు వండాలి, దాన్ని ఎలా సర్వ్ చేయాలి అని కూడా నేర్చుకొని హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్.